పనిచేసిన 2014-19 మధ్య మీకు గుర్తుందో లేదో ఎంపీలతో రాజీనామా చేయించారు జగన్ గారు కదా. మేమేమి కూటమిలో భాగస్వామి కాదు. 2019-24 మధ్య వినండి వినండి మీరు వినండి. కూటమిలో భాగస్వాములం కాదు మేము. కూటమిలో భాగస్వాములు అయ్యి బీజేపీతో అంటగాగుతూ ఈ ప్రభుత్వంలో వాళ్ళు ఆ ప్రభుత్వంలో వీళ్ళు షేరింగ్లో ఉన్నప్పుడు చేయాల్సిన బాధ్యత ఆయనకు ఉంది. మేము 190 సార్లు అడిగాం ప్రత్యేక హోదా ఇమ్మని. మేము ప్రత్యేక ప్యాకేజీ కోసం ఏం చేయలే, ప్రత్యేక హోదా ఇవ్వాలని చాలా గట్టిగా నిలబడ్డాం. 2019లో ఎలక్షన్లు అయిపోయిన వెంటనే సుజనా చౌదరి, సీఎం రమేష్ లాంటి వాళ్ళందరూ బీజేపీలోకి చేరిపోవడానికి కారణం ఎవరు పంపేశారు? అందుకని ప్రజలందరికీ తెలుసు. రైట్, చాలా రోజులైంది కదా. విజయసాయి రెడ్డి గారు రాజీనామా చేశారు, రాజకీయాలని వదిలేస్తున్నానని చెప్పారు, వ్యవసాయం చేస్తానని చెప్పారు. దాని గురించి ఎవరు అడగాలంటే ఇప్పుడు మోడీ గారు అడగాలి, మోడీతో భాగస్వామ్యంలో ఉన్న చంద్రబాబు నాయుడు గారు అడగాలి. 100% అలా పంపకూడదు. వాళ్ళ అక్రమ చొరబాటుదారులని మీరు ఫీల్ అయితే దానికి ఈ దేశ ప్రభుత్వంతో, జాతీయ ప్రభుత్వంతో వాళ్ళతో మాట్లాడుకుని వాళ్ళని గౌరవప్రదంగా పంపించి ఏర్పాటు చేయాలి. అవును, మేమేం చేస్తాం స్వామి? అధికారంలో ఎవరున్నారు? మీరు ఎవరిని అడుగుతున్నారు? మీరు కాదు మీరు ఎవరిని అడుగుతున్నారు? అధికారంలో ఎవరున్నారు? జగన్ గారి కెపాసిటీ ఏంటో చెప్పనా? 2018లో పాదయాత్ర చేస్తుంటే శ్రీకాకుళంలో 22 మంది మత్స్యకారుల్ని పాకిస్తాన్లో ఆపేశారని, అక్కడ అరెస్ట్ చేసి లోపల పెట్టారంటే నేను వచ్చిన తర్వాత తీసుకొస్తానని చెప్పి ఒక టీముని పెట్టి పాకిస్తాన్ నుంచి 22 మంది మత్స్యకారులని సురక్షితంగా భారతదేశానికి సురక్షితంగా తీసుకొచ్చి శ్రీకాకుళంలో వాళ్ళ ఇంటికి అప్పచెప్పి ఒక్క కుటుంబానికి 5 లక్షల రూపాయలు ఇచ్చారు. అది జగన్మోహన్ రెడ్డి గారు మార్క్. అదే ఇవాళ తండేలు అని ఒక సినిమా తీశారంట. అది రియల్ స్టోరీ. అది జగన్ కెపాసిటీ. పాకిస్తాన్లో వాళ్ళని గౌరవప్రదంగా తీసుకొచ్చింది జగన్ అయితే, చంద్రబాబు నాయుడు గారు ఇవాళ వరకు ట్రంప్ గారు మీరు తప్పు చేస్తున్నారు, ఎందుకు స్టేట్మెంట్ ఇవ్వలేదు? అది అడగండి. అది అడగట్లే మీరు. అధికారంలో అపోజిషన్ కాదు స్వామి, అధికారంలో లేని వాళ్ళని అడుగుతారండి. అధికారంలో ఉన్నవాడిని వదిలేసి అధికారంలో ఉన్నవాడిని అడగాలా, లేనివాడిని అడుగుతారా? అడగండి మరి. అది అడగకుండా ఏదో జగన్ గారే ఇవాళ కూడా ముఖ్యమంత్రిగా ఉన్నారని మీరు అనుకుని వినండి స్వామి. నేను చెప్పానా? పాకిస్తాన్ నుంచి ఎలా తీసుకొచ్చాడు జగన్ గారు? మగోళ్ళ తీసుకొచ్చాడా? పాకిస్తాన్ నుంచి వాళ్ళందరినీ కాపాడి తీసుకొచ్చి వాళ్ళ కుటుంబాన్ని నిలబెట్టడం కోసం 5 లక్షల రూపాయలు ఇచ్చారా? అది ఒక సినిమా కథ కన్నా అద్భుతమైన ట్విస్టులు ఉన్న కథనే కదా ఇవాళ సినిమా తీశారు. ట్రంప్ గారు మీరే చెప్తున్నారా వేడిలేసి పంపినట్టు పంపుతున్నారని? మరి దేశంలో కూటమిలో ఉన్న పార్టీలు, ప్రభుత్వాలు మాట్లాడుకుని ఇది అన్యాయం అయ్యా, మా ఆత్మగౌరవం అయ్యా అని మాట్లాడాలి కదా. మాట్లాడకపోతే మీరు అడగాలి కదా. మీరు ఎవరిని అడిగారు? జగన్ గారిని అడుగుతారా?